అండి, అదిరిపోయే మీ ఫుడ్ ఎక్స్ప్రెస్కి అదిరేటి రుచులకి తెలుగింటి స్వాగతం. మనం ఎప్పుడు అంటే బోటి కూర, బోటి ఫ్రై అట్లా వింటాం కానీ బోటి చారు ఎప్పుడన్నా విన్నారా? ఇది సూపర్ ఉంటుందండి. అసలు బోటి ఫ్లేవర్ ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. మామూలుగా ఇది ఒక 1/2 kg మాత్రమే కట్ చేసి తెచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మామూలుగానే కడిగేసి ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూడండి, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు చూసారా, జూలియన్ కట్ ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, ఇవి పెద్ద ఉల్లిపాయలు, దీన్ని కూడా వేసేసి బాగా పిసికి మళ్ళీ నీళ్లు పోసి కడిగేస్తున్నాను. ఈ నీళ్ళన్నీ వార్చేసానా. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. దీన్ని బోటి మొత్తం వేసాను ప్రెషర్ కుక్కర్లోకి. దీనిలోకి కొద్దిగా పసుపు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతే, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఒక 100 ml వాటర్ పోస్తున్నాను. పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇది మీడియంగా ఉంటే 7-8 అండి. కొంచెం ముదురుగా ఉంటే గనక 10 విజిల్స్ అన్న రానివ్వండి. ఇప్పుడు కడాయి తీసుకున్నాను. ఈ కడాయిలో ఒక 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 1 టీ స్పూన్ కి అబోవ్ అండి, 1.5 కి తక్కువ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదా, అది కూడా తీసేసి ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు మంట కొంచెం హై చేశాను. దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటా ముందు కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అండ్ 2-3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. అంటే సరిపడా ఉప్పు కారం వేసుకోండి. చక్కగా మొత్తం కలపండి. ఇప్పుడు ఈ చింతపండు పెద్దగా ఎక్కువ లేదండి, ఒక 20 grams ఉంటుంది అంతే. దీన్ని నానబెట్టి ఉంచుకున్నాను ఆల్రెడీ. దీన్ని మెత్తగా పిసికి ఆ జ్యూస్ కూడా ఇందులో పోసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వాటరీగా ఉండాలన్నమాట. అన్ని ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని పడుతుందంటే ఇప్పుడే వేసుకోండి. అండ్ దెన్ లాస్ట్కి ఫైనల్లీ కొంచెం ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే గరం మసాలా వేసాను. మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి చివర్లో మళ్ళీ కొత్తిమీర కూడా వేసి టేస్ట్ చేసి దించేస్తే ఉంది కదా బోటి చారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చేసి తినాల్సిందేనండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ వదలరు. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.